విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి మసూరిలో అనుమానాస్పద మృతికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. తమ కుమార్తె మృతికి ఆమె భర్త శ్రీచరణ్ కారణమని రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఆరోపించారు. పథకం ప్రకారమే తమ కుమార్తెను హత్య చేశారని, న్యాయం కోసం ఉత్తరాఖండ్లోనే ఉండి పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ముస్సోరీలోని ది కియాన్స్ హోమ్ స్టేను సందర్శించిన తల్లిదండ్రులు ఘటనా స్థలంలో జరిగిన పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. బెడ్పై అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్రి కనిపించిందని శ్రీచరణ్ సమాచారం ఇచ్చారని, అయితే తాము అక్కడికి చేరుకునే లోపే పోస్ట్ మార్టం పూర్తవడం, గదిలోని బెడ్షీట్ తొలగించడం వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. అయితే రాధా గాయత్రి మృతిపై డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మెజిస్ట్రీరియల్ విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, రెండు ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. చేశాడండి, ఎవరికి చెప్పకుండా 11వ తారీఖున ఆల్రెడీ రూమ్ బుక్ చేశాడండి. ఆ విషయం మా అమ్మాయికి కూడా తెలీదు. ఇక్కడికి వస్తున్నట్టుగా ఇక్కడికి వచ్చాక నేను ఎంక్వైరీ చేశానండి. స్టే వాళ్ళను ఎంక్వైరీ చేశాను. పక్కానండి, 100 రూపాయలు ఎవరికి తెలియకుండా మా అమ్మాయికి తల్లిదండ్రులకి ఎవరికి తెలియకుండా వాడి ప్లాన్ అయితే ఇందులో లేదండి. వాళ్ళది మా అమ్మాయికి ఇక్కడ రావాలన్న ఆలోచన లేదండి. వాడే ప్లాన్ గా బుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడండి మా అమ్మాయిని. ఇదే విషయాన్ని వివరిస్తానండి. వాడు పక్కా 100 రూపాయలు మా అమ్మాయిని చంపడానికే తీసుకొచ్చాడు నేను వివరిద్దాం అనుకుంటానండి. ఇక్కడ వచ్చి చూశాక ఈ ఏరియాకి మానవుడు అన్నవాడు ఎవరు రాడండి. మృగం అండి, అదొక మృగం. ఆ మృగం వచ్చే చంపేసిందండి నా బిడ్డని. మానవుడు ఎవడు రాడండి ఈ ఏరియాకి. అర్ధరాత్రి 11:30 గంటల టైంలో కొండల్లోకి రావాల్సిన పని ఎందుకు వచ్చిందండి? సో మొత్తం మీద న్యాయం కోసం ఉత్తరాఖండ్లోనే ఉండి పోరాటం కొనసాగిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. రాధా గాయత్రి తల్లిదండ్రులు ముస్సోరీలోని ది కియాన్స్ హోమ్ స్టేను సందర్శించిన వారు ఘటనా స్థలంలో జరిగిన పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనకి అందుబాటులోకి వచ్చారు. రాధా గాయత్రి తల్లిదండ్రులు, ముందుగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి ముందుగా నమస్కారం అండి. సత్యవతి గారు ఉన్నారు. సత్యవతి గారు నమస్కారం. నమస్తే అండి. సత్యవతి గారు, నిజంగా ఆ వీడియో అది చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్న బాధ అర్థమవుతుంది. ముందుగా మీకు మా సంతాపం. అలానే ఇప్పుడు శ్రీచరణ్కి సంబంధించి కూడా మీరు కొన్ని మాట్లాడారు. మృగం కమ్మేసింది, మింగేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ కావాలని చంపాలనే ప్రయత్నంలో భాగానే తీసుకువెళ్లారని మీరు అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? అలానే ఇన్వెస్టిగేషన్ విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రీసెంట్గా మీరు హోమ్ మినిస్టర్ని కూడా కలిసి మాట్లాడారు. సో మీకు ఎలాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? మాకు రెండు ప్రభుత్వాలు చాలా సపోర్టెడ్ గా ఉన్నాయండి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. అసలు ఆ టైము, అక్కడికి వెళ్లే టైము, ఆ ఏరియా చూస్తేనండి మనుషులు ఎవరు తిరిగే ఏరియా కాదండి. మేము వెళ్లి చూసి చాలా, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదండి అక్కడికి వెళ్ళి వచ్చాక. అది మృగాలు తిరుగుతాయండి. అలాంటి ఏరియాకి అబ్బాయి ఆడపిల్లని తీసుకుని ఎలా వెళ్తాడు? ఆ ఒక్కడు వెళ్లేది కాదు, తనకు సపోర్టెడ్ గా ఎవరో ఉంటుంటారు. ఇది అంతా తల్లిదండ్రులు కూడా తెలిసేమో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఏది జరగదు. ఇంతకాలం మేము తల్లిదండ్రులు మంచి వాళ్లే అనుకుంటున్నాము. ఆ అబ్బాయిని అలాగా కాపాడుకుంటూ వస్తున్నారు అంటే అందులో ఎంత నిజానిజాలు ఉన్నాయన్నది ముందు ప్రభుత్వాలు తెలుసుకోవాలండి. ఇది నా మనవి. నా బిడ్డ పోయింది, ఈ రోజు మళ్ళీ వస్తుంది అనేది ఏమి కాదు. కానీ ఇలాంటి పిల్లల కోసమైనా పోరాటం మేము ఆపాలనుకోవట్లేదండి. చిన్నపిల్లలు, ముక్కుపచ్చలారిన పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపిస్తాము. ఇదేనండి న్యాయం. మేము 27 ఏళ్ళు పెంచి పెద్ద చేసుకున్న పిల్లని వాడి చేతిలో పెడితే 6 నెలలైనా అవ్వకుండా ఇలాగా ఎక్కడండి అది? ఆ ఏరియా చూస్తేనండి చాలా భయంకరంగా ఉంది. అసలు మేము వెళ్ళి తట్టుకోలేకపోయామండి. ఆ బెడ్ అది చూసి ఆ లోపలికి వెళ్తే అసలు అది శ్మశానం అంటే మీరు నమ్మొచ్చు. అలా ఉందండి. ఒక తల్లిగా నేను ఇలా చెప్తున్నాను అంటే ఎంత బాధాకరంగా చెప్తున్నాను అన్నది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అందరూ అర్థం చేసుకోవాలండి. ఈ శ్రీచరణ్ అనే వ్యక్తికి కొంత మానసిక సమస్యలు అవి ఉన్నాయని కూడా గతంలో మీరు ఫిర్యాదు చేశారు. అంటే అలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా? వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు? అలానే రాధా గాయత్రి గారి దశదిన కర్మల్లో కూడా వాళ్ళ పేరెంట్స్ పాల్గొన్నారు, వాగ్వాదం జరిగిందని విన్నాం. వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉండేది? ఏం మాట్లాడేవారు? వాళ్ళండి, మా పిల్లడు ఏమి చేయలేదు అనే మాతో మాట్లాడడం జరిగింది. మా అబ్బాయికి ఏమి తెలియదని. ఆ అబ్బాయి ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి అనేది మాకు ఇప్పుడిప్పుడు తెలుస్తున్నదండి. పెళ్లి ముందు తెలిస్తే మేము చెయ్యం కదండి. అలాంటివి ఏమైనా తెలిసి అన్ని చూసుకునే చేస్తామండి. సంబంధం వచ్చింది అంటే అన్ని రకాలుగా ఆడపిల్లని ఇస్తున్నా. ఒక్క పిల్లండి మాకు.
అన్ని రకాలు తెలుసుకునే చేస్తాము. కానీ ఇప్పుడిప్పుడు చాలా కోణాలు బయటకు వస్తున్నాయండి. ఆ అబ్బాయిలోని అసలు మానవ మృగం అనేది బయటకు వస్తుందండి. మాకు తెలియదండి. ఇవన్నీ ముందు తెలిస్తే మేము అసలు ఖండిస్తాం. ఆ తల్లిదండ్రులు కాపాడి కప్పిపుచ్చి చేశారన్నదే నా ఇది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఎంతో తెలుస్తుంది. మా అమ్మాయి గురించి మాకు తెలియకుండా మేము చెయ్యం కదండి. మా అమ్మాయి ఎంత నిజాయితీ పర్రాలు అనేది మేము బయటకు వచ్చి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అదేదైనా చిన్న తప్పు ఉందంటే మేము రావండి బయటికి. అలాంటిది ఆ పిల్లని కాపాడడానికి ఎందుకండి అంత ప్రయత్నాలు చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు? అంత సాటి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియదండి ఆ అబ్బాయి ఏంటి, ఎలాంటి వాడు అనేది. అలాంటి పిల్లలు పెళ్లి చేయకూడదండి, ఉంచుకోవాలి ఇంట్లోనే. మరొక ఆడపిల్లని బాధ పెట్టే ఇలాంటివి ఎందుకంటే చేయడం? మేము ఎంత బాధపడుతున్నామండి అసలు? అది ఎవరికైనా అర్థం అవుతుందా? నేను చాలా బాధపడుతున్నామండి. అసలు రాత్రి పగలు నిద్ర తిండి లేకుండా తిరుగుతున్నామండి మేము. ఇక్కడే వచ్చి 10 రోజులు అయిందండి. ఈ ఉత్తరాఖండ్ లో ఉన్నాము, డెహ్రాడూన్ లో. ఈ రక్షణ కూడా మాకు చాలా కల్పించాలండి అందరూని. వాడు సైకో కాబట్టి వాడు మమ్మల్ని ఏం చేస్తాడో అని మా వాళ్ళందరూ అడుగుతున్నారండి. అక్కడ ఎందుకు, ఏం చేస్తాడో మీకు భయం లేదా అనేసి. ఏముందండి, భయపడే ఇది కాదండి, సాధించాలి, పోరాడాలి అనే మేము బయటకు వచ్చాము. ఇలాంటివి ఇంకెక్కడ జరగకూడదు అనేసి మొత్తం ప్రభుత్వాలు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మేము ఇలా తిరగవలసి వస్తుందండి. ఇది కొంచెం మీరు ఆలోచించాలి అందరూ. జనరల్గా అంటే ఏదైనా ఎవరైనా చనిపోతే చాలా రకాల కోణాల్లో ఆలోచిస్తారు. అలాంటిది మీరు అక్కడికి వెళ్ళేలోపే పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారని, లేదా అక్కడ బెడ్షీట్ అవన్నీ చేంజ్ చేయడం, ఇదంతా చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆ పర్సన్ అక్కడ ఆపకుండా అలా తప్పించుకోవడం, ఇదంతా ఇంకా ఎవరున్నారని మీ అనుమానం ఉంది ఇందులో? అందులోని ఎవరైనా ప్రమేయం లేకుండా ఒకడు చేస్తాడా అన్నది ఒక క్వశ్చన్ అండి అది మాకు. అంటే ఎలాంటి వాడు ఒకడు చేయలేడు అనేది మేము అనుకుంటున్నాం ఇప్పుడు అవన్నీ చూసాక. ఫస్ట్ అయితే వాడే చేశాడు, భార్యను తీసుకెళ్లాడు అని 11వ తారీఖుని బుక్ చేసుకున్నాడండి. అది మా అమ్మాయికి తెలియదు, మాకు తెలియదు. మా పాప ఏ చిన్నది ఉన్నా వెంటనే మెసేజ్ పెట్టడం లేదా మాట్లాడడం చేస్తుంది, ఇలా వెళ్తామని. వాళ్ళు ఇక్కడికి వెళ్తాము, ఏంటది రిషికేశ్ వెళ్తామమ్మా, మా అత్తగారు మేము అందరం ఫ్యామిలీ అంతా 4 వెళ్తాము. 2 నెలల కిందట వాళ్ళు వెళ్ళారండి ఒక ఏరియాకి, అందరూ కలిసే వెళ్ళారు. అలాగే అనుకున్నాం మేము 4 వెళ్తారని. మళ్ళీ 2 రోజుల తర్వాత మా పాప చెప్పడం జరిగింది మేమిద్దరమే వెళ్తామని. మా అమ్మాయికైనా 11వ తారీఖున బుక్ చేసాము అని చెప్పలేదండి. సర్ప్రైజ్ ఇచ్చాడంటండి. సర్ప్రైజ్ ఇచ్చాను అని తెలుగు ఛానల్లో ఎక్కడో వాగాడు. సర్ప్రైజ్ ఏంటండి, ఇది సర్ప్రైజా? భార్య బర్త్డే అయితే నువ్వు సర్ప్రైజ్ ఇవ్వు, నీ బర్త్డేకి భార్యకి ఏం సర్ప్రైజ్ ఇస్తావు నువ్వు? భార్య ఇవ్వాలి, నువ్వు తీసుకోవాలి. అలాంటిది నువ్వు భార్యకి ఇస్తావా సర్ప్రైజ్? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ మాట్లాడండి ఇవన్నీ? ఆ అబ్బాయి కొడుకుగా ఉంటాను, మీకు తల్లిదండ్రులకే మేము చూసుకుంటాను వాళ్ళు ఇదైతే అని చెప్పిన పిల్లడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? నిజాన్ని రమ్మనండి. తను ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు తన ప్రవర్తనలో కానీ ఏమైనా మార్పులు అవి గమనించడం కానీ, ఏదైనా గొడవ జరగడం కానీ అలాంటిది ఏమైనా గుర్తించారా మీరు? ఆ అబ్బాయి ఎప్పుడు అనుమానాస్పదం తప్ప ఇంకేం లేదండి. పాప మీద అనుమానంగా మాట్లాడుతూ ఉంటాడు. అది మాకు మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళు అవ్వలేదు కదండి, 6 నెలలు కూడా అవ్వలేదు. అనుమానం అనేది మామూలుగా ఇలా జరుగుతూ ఉంటాయి అనేది మేము భ్రమలో ఉన్నామే కానీ ఇంత మూర్ఖుడు అని మేము అనుకోలేదండి. అనుకుంటే మా అమ్మాయిని ఉంచాం అసలు. ఆ అమ్మాయి కూడా అలా మార్చుకుంటానమ్మా, చిన్న నేనేదో తప్పు చేస్తే కదమ్మా నేను వచ్చేయడానికి ఇంటికి అని ఏడ్చిదండి. ఆ పిల్ల నాకు చెప్పి అదే బాధపడింది. నేను తప్పు చేయింది అనుకోని వాడే తెలుసుకుంటాడు ఇవాళ కప్పు రేపైనా అనే జాసలో ఉండి ఢిల్లీ వచ్చి అత్తగారి మామగారి దగ్గర వాళ్ళ కాళ్ళ కింద అన్ని పనులు చేసుకుని వాళ్ళకి ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిందండి, అత్తగారికి మామగారికి. అలాంటిది ఒక కూతురులో నేను చూస్తున్నాను అనే తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు సపోర్ట్ చేసి కొడుకుని కాపాడుకోవాలనుకుంటే నా బిడ్డ ఏమవుతుందండి? 6 నెలలు వాళ్ళకి అన్ని చేసి పెట్టింది ఆ అమ్మాయి ఏంటో వాళ్ళకి తెలుసు. అలాంటిది ఆ కొడుకుని వాళ్ళు కాపాడుకోవాలనే దృష్టిలో ఉన్నారు. మా పిల్ల ఏమైపోయినా పర్వాలేదు అని. ఎక్కడండి న్యాయం ఇది? న్యాయం ఎక్కడుందండి? ఇప్పుడు నాకు అనుమానాలు ఎలా ఉన్నాయంటే ఆ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఇందులోని, పిల్లని చంపే దృష్టిలో వాళ్ళు కూడా ఉన్నారన్నదే నా ఇది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలన్నదే నేను అనుకుంటున్నాను. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని తీసుకురావాలని. ఓకే, అలానే నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, ఇప్పుడు గాయత్రి గారి ఫోన్ అన్లాక్ తీయడానికి కూడా అక్కడ పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు మీకు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? అక్కడ మీరు వెళ్ళారు కదా, ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు అర్థమవుతుంది. భాష అదంతా కూడా సమ్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ. సో ఎలా ఉంది మీకు సపోర్ట్ వాళ్ళ నుంచి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందుతున్నటువంటి సహకారం కానీ సపోర్ట్ కానీ ఎలా ఉంది మీకు? మాకు ప్రభుత్వాల సైడ్ నుంచి అన్ని రకాలుగా బాగుంది. పోలీస్ సైడ్ నుంచి కానీ, ఇటు ఉత్తరాఖండ్ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సైడ్ నుంచి కానీ ఫుల్ సపోర్ట్ ఉందండి. కానీ ఏంటంటే ఇటువంటి మృగాల్ని నడి రోడ్డు మీద గురి తీయాలండి, ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే వాడు మృగం కన్నా చాలా, ఇంకో మాట ఉండదు, మృగం కన్నా చాలా దారుణంగా బిహేవ్ చేశాడు.
ఎందుకంటే మాకు ఒకటి నిజాలు బయటపడుతున్నాయి. నిజాలను బట్టే కానీ మేము ప్రూఫ్ చేస్తున్నాము. నిజాలు చూడకుండా, నిజం తెలుసుకోకుండా మేము మాట్లాడట్లేదు ఇక్కడ. అంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ అధికారులు మీకు చెప్తుంది ఏంటి, మీకున్న సమాచారం ఏంటండి? వాడు పక్కా మేము అరెస్ట్ చేస్తాము, వాడిని ఎట్టి పరిస్థితుల్లో మేము కఠినంగా శిక్షిస్తాము అని చెప్తున్నారు మాకు ఇక్కడ. మీరు ఇది బాధపడకండి, కంగారు పడకండి, మేము వాడిని ఎట్టి పరిస్థితుల్లోనే ఒక రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా మేము పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాము, మీకు పూర్తిగా న్యాయం చేస్తామని ఇక్కడ చెప్తున్నారండి. ఆ మాట మీదే మేము కొంచెం దీనిగా ఉంటున్నాం. వాళ్ళ సపోర్ట్ ఉన్నది కాబట్టి మేము ఇలా ఇచ్చేస్తున్నాం. నిన్న కూడా ఆ ఏరియాకి వెళ్ళాం, చూశారు మీరు కూడాను. ఆ ఏరియా ఎటువంటిదంటే ఒక శ్మశానం లాంటిది. ఆ ఏరియా ఏంటంటే ఒక ఆడపిల్లని అర్ధరాత్రి 11:30 గంటల టైంలోనే వాడు ఆ ఏరియాకి వెళ్ళరు, భార్యాభర్తలు ఎవరు వెళ్ళరు. పెద్ద పెద్ద సిటీల్లోనే రక్షణ లేదండి. మన పెద్ద పెద్ద సిటీల్లోనే రక్షణ లేని పరిస్థితులు ఇవాళ రేపును. బట్ వాడు ఆ మృగం ఆ కొండల్లోకి ఎలా తీసుకెళ్ళాడు? అర్ధరాత్రి 11:30 గంటలకు ఒక భార్యని. వీళ్ళేం పెద్ద వయసు అయిపోయి అనుభవం ఉన్న వాళ్ళు కూడా కాదు. అదీ కాక 14-15 తారీఖుకి వాడు 11వ తారీఖునే ఆల్రెడీ ఆ హోటల్ బుక్ చేశాడు. సో మొత్తం మీద ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారం మొత్తం అంతా అక్కడ ఫిక్స్ చేసుకుని తీసుకువెళ్ళారని మీరు అంటున్నారు, అంతే కదండి? రైట్ అండి. మీరు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు అవినాష్ అండి. నేను వీళ్ళకి హెల్ప్ చేయడానికి, అంటే మా గురువు గారు వాళ్ళ చుట్టాలు వీళ్ళు. సో నేను లాస్ట్ 20 days నుంచి వీళ్ళతో ఉంటున్నాను. నా పేరు అవినాష్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను వీళ్ళతో పాటు. సో థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నాది ఏజ్ 37. ఓకే. అండ్ తను ఆల్మోస్ట్ ఆల్ శ్రీచరణ్ దగ్గర లైక్ సారీ అండి శ్రీచరణ్ దగ్గర. సో శ్రీచరణ్ కి నేను ఒక యంగ్స్టర్ గా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, లైక్ నేను చూస్తున్నాను కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే తను ఎదుర్కోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక టీనేజర్ గా తను ఎదుర్కోవాలి. అండ్ రెండోది ఏంటంటే అతను లవర్ కాదు, హస్బెండ్. స్వయాన కన్యాదారి, అంటే వీళ్ళు ఒక కూతుర్ని, ఒక అబ్బాయిని నమ్మి, ఒక కుటుంబాన్ని నమ్మి ఇచ్చారండి. ఇప్పుడు ఇది యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క బాయ్, అంటే అబ్బాయి సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రశ్న అండి. అంటే రేపు పొద్దున్న అమ్మాయిలు ఇవ్వాలంటే భయపడే సిచ్యువేషన్ కి తీసుకెళ్తున్నారు ఇలాంటి అబ్బాయిలు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళని, చదువుకోలేని వాళ్ళని కలిపి చూస్తున్నది ఈ రోజు ప్రపంచం. అంటే ఆడవాళ్ళ తరపు, ఆడపిల్ల తరపు వాళ్ళ తల్లిదండ్రులు బాయ్స్, అంటే అబ్బాయి సైడ్ ని చదువుకున్న వాళ్ళని, చదువుకోలేని కలిపి చూసేస్తున్నారు. ఇది చాలా రాంగ్ మెసేజ్ అండి. సో నా ఉద్దేశం ఏంటంటే, శ్రీచరణ్ నిజంగా తప్పు చేయకపోతే ఎదుర్కోవాలి. అంటే తను డిఫెన్స్ చేసుకోవడానికి అడ్వకేట్ పెట్టుకోవచ్చేమో కానీ, బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ హస్బెండ్ గా రాధా గాయత్రిని వాళ్ళ వైఫ్ నే కదండి తీసుకుని వెళ్ళే ప్రదేశాన్ని నిన్న చూస్తే మాకు ఖచ్చితంగా అక్కడ ఏంటంటే నిర్మాషంగా, ఎక్కడైతే సీసీటీవీ కెమెరాలు పనిచేయవో, ఎక్కడైతే అంటే ప్రీ ప్లాన్డ్ గా తను ఎప్పటి నుంచో దీని మీద రెక్కి చేసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎవరినైనా తను ప్రలోభాలు చేసి, ఈవెన్ మీకు ఇంకోటి ఏంటంటే హోమ్ స్టేలో అక్కడ ఓనర్స్ కూడా వాళ్ళు ఢిల్లీ తాలూకు. అంటే ఇదేంటంటే మా సస్పెక్ట్ ఏంటంటే తను దగ్గర 30 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉండడం, వాళ్ళ అమ్మ నాన్న ఢిల్లీలో ఉండడం, తిను ఆ ఢిల్లీ తాలూకా హోటల్స్ నే చూస్ చేసుకోవడం అక్కడ ముసోరిలో. అంటే ఇలా పథకం ప్రకారంగా, అంటే ఇది అంత వేరంగా ఎవరికి ఆలోచన రాదండి. కానీ తినకున్న ఈగో కానీ, తినకున్న అంటే ఆ అమ్మాయి ఎక్కడ ఎదిగిపోతుందేమో అని చెప్పేసి తినకున్న అనుమానాలు, తనంతటి తను ఊహించేసుకుని, రాంగ్ గా నెగిటివ్ గా ఊహించేసుకుని సొంత వైఫ్ నే తను చంపుకునే స్థాయి వరకు వెళ్ళే ఆలోచన నిజంగా ఉండుంటే తను ముందుకొచ్చి నేను చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటవుతున్నదంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, మేము ముందుకు వస్తున్నాం, మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా తను ముందుకు రావట్లేదు. కానీ వైజాగ్ మీడియాలో, ఆంధ్ర మీడియాలో వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, ఆ అబ్బాయి కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ అంటే, మేమిద్దరూ ఇష్టపడితేనే కదా వెళ్ళాం, మేమిద్దరూ ఆల్కహాల్ తీసుకున్నాం, చనిపోయింది, ఉదయం లేవగానే చూడగానే చనిపోయింది. చనిపోలేదండి. దీన్ని ఒక పథకం ప్రకారంగా ప్లాన్ చేసి ఒక ప్రేమ, అంటే చూడండి సింపతి చూపించాలి అనే ఒక ప్రేమ, అంటే
ఒక పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు హెరాస్మెంట్ చేసేసి దూరంగా ఉండి ట్రాకర్లను పెట్టేసి ఇలాంటి అనుమానాలు చేసేసి జూన్ 5వ తారీఖున వచ్చి మంచిగా ప్రవర్తించి జూన్ అంటే అన్ని ఆన్ ఏ సిస్టమ్ ప్రకారంగా జరిగిపోయింది, అంటే ప్లాన్ ప్రకారంగా. ఇలాంటి ఆలోచన ఉంటే రేపొద్దున్న ఇంకా పెళ్ళవలేని అబ్బాయిలకి ఎలాగండి అమ్మాయిలు ఇస్తారు దేశంలో ఇలాంటి పనులు చేస్తే? మళ్ళీ దీనికి డిఫెన్స్ ఒకటి, మళ్ళీ దీనికి డిఫెన్స్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ 10 దిన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొంత వాగ్వాదం జరిగింది అని చెప్పి వింటూ ఉన్నాం. అయితే వాళ్ళకి తెలుసా శ్రీచరణ్ ఎక్కడ ఉన్నది ఏంటి అనేది? ఆ కోణంలో కూడా వెళ్తున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు మీకు అడిగితే సమాధానం? ఇక్కడ ఇదే వస్తున్నది సార్. వైజాగ్ లోనేమో 12 రోజుల కార్యక్రమాలకి అమ్మాయిది 12 రోజుల కార్యక్రమానికి వచ్చినప్పుడు శ్రీచరణ్ కి పోలీస్ అధికారులు ఫోన్ చేశారు డెహ్రాడూన్ నుంచి. అందుకే శ్రీచరణ్ మధ్యలోనే వెళ్లాల్సి వచ్చిందని వాళ్ళ అమ్మగారు చెప్పారండి మీడియాకి. కానీ ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఏంటి, జూన్ 14, 15వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఈ రోజు వరకు ఒక్క అధికారికి కూడా తను కలవలేదండి, తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇక్కడికి మేము వచ్చిన మరుక్షణం తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది అక్కడ ఢిల్లీలో. తను ఢిల్లీలో ఉన్నాడా లేదంటే పూణే డెలైట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడా ఏంటనేది ఓకే, ఎక్కడో చోట ఉండొచ్చు, కానీ పోలీస్ అధికారులు ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చోకూడదు కదండి. అలాగని తన ఫోన్ ట్రేస్ చేయకుండా ఉంటారు పోలీసులు. కాకపోతే కొన్ని లా అండ్ ఆర్డర్ పరంగా చట్టాల పరంగా పోలీసులు కూడా లీగల్ గా వాళ్ళ పోలీస్ అధికారుల్లోనే లీగల్ టీమ్ ని సంప్రదించి తను ఎలాగా అరెస్ట్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ వాళ్ళు కూడా ప్రతి కోణంలో చూస్తున్నారండి. ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఒక ఇండియన్ గా, ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ గా తను చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకుండా ముందుకు రావాలండి. రైట్. ఇప్పుడు అందరిలోనూ అదే ప్రశ్న, ఒకవేళ తప్పు తను చేసి ఉండకపోతే గనక చట్టాన్ని ఎదుర్కోవాలి ధైర్యంగా. పేరెంట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి ఏం జరిగింది ఏంటి అనేది వివరించి ధైర్యంగా చెప్పచ్చు. బట్ ఇలా తప్పు చేసిన వాళ్ళు ఇలా పారిపోతారనేది ప్రజలందరిలో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ ఒకటే సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇప్పుడు యావత్ ప్రపంచం చూస్తున్నారు సార్. సో ఇంకా నా తరపు నుంచి కాకుండా నేను వాళ్ళ నాన్నగారికి ఇస్తాను, వాళ్ళ నాన్నగారే మీకు చెప్తారండి, రాధా గాయత్రి వాళ్ళ. రైట్ సార్, చెప్పండి మీ డిమాండ్ ఏంటి? ఇంకా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి, అంటే మీరు ఫోరెన్సిక్ నివేదిక కోసం కూడా వెయిట్ చేస్తున్నారని అంటున్నారు. సో అవి వచ్చిన తర్వాత ఒకవేళ తనదే తప్పు అయితే మళ్ళీ ఇంకొక అబ్బాయి తర్వాత పేరెంట్స్ విషయంలో వాళ్ళ పిల్లల విషయంలో ఇట్లా జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఏం సొసైటీకి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇటువంటి మృగాన్ని ప్రపంచం ముందు నడి రోడ్డు మీద 100 సార్లు గురి తీసినా నష్టం లేదు. అప్పుడు ప్రపంచంలో ఉన్న ఇటువంటి మృగాలు అలర్ట్ అవుతాయి, భయపడతాయి. ఇటువంటి మృగాలందరూ భయపడాలి అంటే అటువంటి వాడిని పోలీసులు అన్ని కోణాల్లోని ఆలోచించి, అన్ని కోణాల్లోని ఆ ఏరియాకి ఎలా వెళ్ళాడు, ఏమిటి, ఎందుకు వెళ్ళవని పరిస్థితి వచ్చింది, ఇవన్నీ ఆలోచించి నడి రోడ్డు మీద ఉరి తీయాలండి అటువంటి వాడికి. అప్పుడే సమాజానికి కొంచెం తెలిసి వస్తుంది, అమ్మో మగ మృగం అన్నది తప్పు చేస్తే ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయో అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సార్ నమస్తే సార్. చెప్పండి. ఒకటండి, అందరూ కలిపి చేయవలసిన ఇది నిర్ణయం అండి. అందరి దగ్గరికి వెళ్ళింది, ఆల్ ఇండియాలో తిరుగుతుంది మా పాప. ఇది అందరి నిర్ణయము కావాలండి మాకు. అందరూ ఏం చెప్తారు, ఇలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి సాయం చెయ్యాలి, కోర్టు అయినా ఇవైనా చట్టం అయినా ఎలాంటిది చెయ్యాలి అనేది మాకు కావాలండి. అందరి నిర్ణయము కావాలండి. మా ఒక్కదే కాదండి, నా తల్లిగా నేను కోరుకున్నది ప్రతి తల్లికి చాలా అండి. ఒక్కగానొక్క పిల్ల అండి, అది ఒక్కగానొక్క పిల్ల. మా పాపలో ఏ తప్పు లేదండి, ఎటువంటిది లేదు. ఆ అమ్మాయి ఇంకా నేను సర్దుకుని ఉంటున్నానమ్మా, పర్వాలేదు, మారుతాడు అనే నాకు చెప్పిందే తప్ప ఇలాంటి వాడు అలాంటి వాడు అని బాధపడింది. తన మనసులో ఎంతో బాధ ఉంది, ఫ్రెండ్స్ కు చెప్పుకోవడం జరిగింది. అవన్నీ మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి, ఎంతో బాధపడుతున్నాం అండి. అది చెప్పే మాటలు ఫ్రెండ్స్ చెప్తుంటే నాకు అసలు ఇలాంటి వాడికి ఎందుకు ఇచ్చామా అనిపించిందండి. చాలా చాలా అంటే వాడు ఒక సైకో. మీరు ఇది నమ్మాలి. నా తల్లిగా నా కడుపుకోత ఎంత ఉందో అన్నది ఇండియా మొత్తం తెలుసుకోవాలండి. తెలుసుకుని మాకు తగిన న్యాయం చేస్తారని మనం చేసుకుంటాం. తప్పకుండా అమ్మ, మీ బాధ నాకు అర్థమవుతోంది.
ఖచ్చితంగా ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలానే ప్రైమ్ నైన్ అందరు కూడా మీకు తప్పకుండా సహాయంగా ఉంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఏ ఆడపిల్ల విషయంలో జరగకుండా కూడా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. ధన్యవాదాలు మీ అందరికీ లైవ్లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. సో మొత్తం మీద రెండు ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని ప్రస్తుతం రాధా గాయత్రి పేరెంట్స్ కావచ్చు, బాధిత కుటుంబం కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తం మీద ఈ విషయంలో న్యాయం చేయాలని రాధా గాయత్రి తల్లిదండ్రులు కోరుతున్నారు.